వాక్యం నిజంగా నువ్వు ధ్యానిస్తే సంపాదన, పేరు ప్రఖ్యాతులు, ఏదో అది కావాలి ఇది కావాలని రందిపోయిద్ది. ఆ రందిపోయి దేవుణ్ణి సంపాదించుకోవటానికి, దేవుని రాజ్యాన్ని సంపాదించడానికి, నశించిపోతున్న ఆత్మని రక్షించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, ఆఖరికి నేను చదవాలి అని చదువు కోసం ఆశించే వాళ్ళు సైతం గ్రంథం చదివితే ఇంకా ఎక్కువ చదవగలుగుతారు. ఎందుకంటే గ్రంథం చదివినప్పుడు కసి పెరిగిద్ది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నేను స్టడీ విషయంలో రాజీ పడకూడదు, కష్టపడి చదవాలి, సాధించాలి, ఒక స్థాయికి వెళ్ళాలి, ఆ సీట్లో కూర్చొని దేవుని పిల్లలకు సేవ చేయాలి. నేను కష్టపడి చదివి సాధించాలి, దేవుని రాజ్య నిర్మాణానికి నేను విస్తారంగా సంపాదించి నేను చేయదగ్గ హెల్ప్ చేయాలి. అది చేయాలి అంటే నేను చదవాలి. చదివి ఎవరు అందుకోనంత స్థాయికి నేను అందుకోవాలి. నేను ఎక్కువగా సంపాదించగలగాలి. ఎక్కువగా సంపాదించాలంటే ఎక్కువ స్థాయికి వెళ్ళాలి నేను. అప్పుడే నేను దేవుని పనికి సహకరించగలుగుతాను అని ఆ కసి ఎప్పుడు వచ్చింది? గ్రంథం చదివితే వచ్చింది. కాబట్టి బైబిల్ గ్రంథం చదివితే సేవ కొరకే, దేవుని చిత్తం నెరవేర్చట కొరకే, దేవుని రాజ్య స్థాపన కొరకే, నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకే ఎక్కువ మనం రేపబడతాం. ఒకళ్ళు రాజు 100 సార్లు చదివాను నేనని, 100 సార్లు చదివిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఎందుకని నువ్వు ఇంకా సేవలోకి రాలేదు? ఎందుకని ఇంకా నువ్వు ఆత్మల సంపాదన కోసం మనసు పెట్టలేదు? కనీసం ఇప్పుడైనా మనసు పెట్టి చదువు. దేవుడు ఏం చెప్తున్నాడో చూసి చదువు. దేవుడు చెప్తున్న ప్రకారం అడుగులు వేయి. నువ్వు చదువుకునే బిడ్డవా? జాబ్ సాధించాలని చదువుతున్నావా? పట్టుబట్టు, ఒక లక్ష్యం పెట్టుకో. ఆ సీట్లో నేను కూర్చోవాలనే లక్ష్యం పెట్టుకొని చదువు. దాన్ని రీచ్ అవ్వాలి. దానిలో కూర్చొని నువ్వు ప్రజలకు, దేవుని పిల్లలకు న్యాయం చేయాలి. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను కూర్చోవాలి, ఉన్నత స్థలానికి ఎక్కాలని చదువు. బైబిల్ రేపిద్ది నిన్న చదువుకే. మరి మేధావులు ఎట్లా అయ్యారు? మేధావులు ఎలా అయ్యారు? పైన ఎగురుతున్న ఫ్లైట్ దగ్గర నుంచి ఇంట్లో స్విచ్ చేస్తే వెలుగుతున్న బల్బు దాకా, ఆఖరికి దానికి కావాల్సిన విద్యుత్ శక్తి కనుక్కున్నటువంటి మైకెల్ ఫారడేతో సహా. ఎలా? గ్రంథమే వారిని ఆ విధంగా ప్రోత్సహించింది. వినూత్నంగా ఆలోచించడానికి, కొత్తగా ప్రయత్నించడానికి, క్రొత్త ఆలోచనలకి, క్రొత్త ఆవిష్కరణలకి గ్రంథమే వారిని రేపింది. దైవ జ్ఞానమే వాళ్ళకి దక్కింది. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వ్యక్తులైనా, ఏ ఫీల్డ్ని మీరు కోరుకున్నా, నిజంగా గ్రంథాన్ని మీరు ధ్యానిస్తే 2 విధాల మీరు పరిపూర్ణులు అవుతారు. లోకాన్ని సాధించగలుగుతారు, పరలోకాన్ని కూడా సాధించగలుగుతారు. ఇహపరాలను సాధించే హితవు ఈ గ్రంథములో మనకు దొరుకుతుంది. మనల్ని సృష్టించిన సృష్టికర్త తన్ను గూర్చి, తన కదలికల్ని గూర్చి మనకు చెప్పిన సందేశం ఈ గ్రంథంలో ఉంది. మన ప్రాణప్రియుడు యేసయ్య, ఆయన ప్రేమ, త్యాగం, మమతానురాగాలు, ఆయన మంచితనం అంతా ఈ గ్రంథంలో తెలుసుకుండానే ఇచ్చాడు. తెలుసుకుందాం. అది తెలుసుకున్నప్పుడే మనం బాగుంటాం, ఇతరుల బాగు కొరకు వాడబడగలుగుతాం.